గాయత్రి, నువ్వెప్పుడూ బాధపడకూడదు. చూస్తూ ఉండు. రేపు చాముండేశ్వరి దేవి పూజ చేద్దాం. ఆ తర్వాత నువ్వు ఖచ్చితంగా గర్భవతివవుతావు. చాలా థ్యాంక్స్ అక్క. చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే. ఇప్పుడు కూడా నా బాధని చూసి అమ్మ స్థానంలో నిలబడి నా చేత పూజ చేయిస్తానంటున్నావు. నిజంగా నువ్వు నాకు అక్కగా పుట్టడం నా అదృష్టం అక్క. లేదు గాయత్రి, నువ్వైతే ఎవరో ఏదో అన్నారని అస్సలు బాధపడకు. నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. వదినా, గాయత్రి పడుతున్న బాధని ఎవ్వరూ తీర్చలేరు, ఎవరూ ఓదార్చలేరు అనుకున్నాను. కానీ మీరు చాలా గొప్ప మనసుతో ఆలోచించి మా కోసం పూజను ఏర్పాటు చేశారు. చాలా థ్యాంక్స్ వదినా. అయ్యో అనంత్ గారు, మీరు గాయత్రి నా కుటుంబం. మనలో మనం థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి? గాయత్రి, నువ్విక బాధపడద్దు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపు ఉదయాన్నే అందరం త్వరగా లేచి గుడికి వెళ్దాం. అక్కడ మీ ఇద్దరితో పూజ విజయవంతంగా జరిపిద్దాం. సరేనా? అలాగే అక్క. సరే, వెళ్ళి పడుకో. రేపు గాయత్రి పూజ చేయడానికి గుడికి వెళ్తుందా? మర్చిపోయాను. ఆ రోజు పాప కిడ్నాప్ అయినప్పుడు పాపను తీసుకెళ్లి గుళ్ళో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను కదా. నేను కూడా రేపు గుడికి వెళ్ళి పాప పేరు మీద పూజ చేయిస్తాను. మీరు కూడా తొందరగా పడుకోండి. రేపొద్దునే తొందరగా లేచి అందరం గుడికి వెళ్దాం. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం చేశాను? ఆ గాయత్రి ఏదో నీ సొంత చెల్లెలన్నట్టు దాని పిల్లల కోసం నువ్వు పూజలు చేయిస్తానని మాట్లాడడం ఏంటి? ఇదిగో, నువ్వు గాయత్రికి ఒరిజినల్ అక్కవు కాదు. ఇదేనందని సత్య చెప్పిన గుడి. మనమైతే గుడికొచ్చేస్తామండి. కానీ సత్య ఎక్కడుందో ఏంటో. తన గుడికి ఎప్పుడొస్తుందో. సత్య వస్తానని చెప్పింది కదా, వస్తుందిలేనందని. ఈలోపు మనం గుళ్ళోకి వెళ్దాం పద. మరిది గారు, మీరు చూసింది బాలానేనా? మేం గుడి మొత్తం వెతికాం, మాకెక్కడా కనిపించలేదు. మీరు నిజంగా బాలానే చూసారా? బాబాయ్, నిజం చెప్పు బాబాయ్. నేనైతే బాలానే చూశాననుకుంటున్నాను రా. ఈయన బాలాని అరిచేలోపు నేను కూడా చూశాను. ఒకరెవరో వెళ్లిపోవడం చూశాను, కానీ వాడు బాలానో కాదు అని చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నానక్క. పెద్దమ్మా, బాలానే ఇక్కడే ఉండుంటే మా నాన్న కనబడి మనకు కనబడకుండా ఎలా ఉంటాడు? అవునత్తయ్య గారు, బావగారు ఈ గుళ్ళో అయితే ఎక్కడా లేరు.
పెద్దమ్మా మా నాన్నేదో భ్రమపడి ఉంటాడు. ఎవరినో చూసి బాలానే అనుకుని ఉంటాడు. లేకపోతే అన్నే మనకు కనిపించాలి కదా. అవునత్తయ్య గారు, ఖచ్చితంగా మా మామయ్య గారు భ్రమపడి ఉంటారు. ఎవరినో చూసి బాలబావ అనుకొని ఉంటారు. గాయత్రితో వ్రతం చేయించాలి. పదక్కా. బాల ఇక్కడే ఉన్నాడేమో, మనకి దొరుకుతాడేమో అని చిన్న ఆశపడ్డానమ్మా. నా కొడుకుని ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మనతో కలుపుతాడో ఏమో. అమ్మా బాధపడకమ్మా, అన్నయ్య ఖచ్చితంగా దొరుకుతాడులే. పదమ్మా లోపలికి వెళ్దాం.